ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకోవాలి. తినటానికి తిండి కూడా ఉండేది కాదు మా వాళ్ళకి, పెద్దవాళ్ళకి. అప్పట్లో మేము బయట పనులకి వెళ్తే పనులు ఇవ్వట్లేదు. మా వాళ్ళు ఏట కోసం చాలా బాధపడేవాళ్ళు అప్పుడు. ఆకలి అనేది పక్షులకైనా మనుషులకైనా ఒకటే. ఏట అనేది మాకు అవసరం. వచ్చేసింది జయమ్మ, మళ్ళీ వచ్చేసింది. నమస్తే మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఇక నుంచి రోజు వీడియో పెడతాను. నుంచి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఆదరించాలి. వాగంతా ఎండిపోయింది. అక్కడక్కడ నీటి మడుగులు ఉన్నాయి. ఇక్కడికి పెట్టలు నీళ్లు తాగటానికి వస్తాయి. ఇక్కడ పక్షులు అడుగు జాడలు కనపడుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి పక్షులు అడుగు జాడలు కనపడుతున్నాయి. ఇక్కడ ఏదో పెద్ద పచ్చే మొత్తానికి తిరుగుతూ ఉంది. బాగా చెరిగిందంటే ఆహారం కోసం బాగా నీళ్ళ దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంది. ఈ నత్తలు కూడా భలే రుచిగా ఉంటాయి. ఏట అనేది ప్రమాదం ఎవరు చెయ్యొద్దు. మా వాళ్ళు ఏట కోసం చాలా బాధపడేవాళ్ళు అప్పుడు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు మా వాళ్ళకి, పెద్దవాళ్ళకి. అప్పట్లో చాలా కష్టపడేవాళ్ళు తిండి లేక. మేము పనులకి వెళ్తే పనులు కూడా ఇవ్వట్లేదు ఎక్కడ. అందుకే ఈ ఆట ఆడుకుంటూ పిల్లలకి కడుపులు నింపుకుంటున్నాం. ఆట అనేది మాకు అవసరం. పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం. ఏదో కష్టపడాలి కదా పిల్లల కోసం. ఇక్కడికి పక్షులు వస్తున్నాయి. జాడలు కూడా పెద్ద పెద్ద జాడాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పక్షే ఉంది. ఇక్కడ పెద్ద పక్షే తిరుగుతుంది మేత కోసం. ఆ పక్షి పడిందంటే నా పిల్లలకి ఆహారానికి సరిపోద్ది. పెద్ద పక్షి కదా, నా పిల్లలకి ఆహారానికి సరిపోద్ది. అందుకే కష్టపడుతున్నాను. మేము బయట పనులకి వెళ్తే పనులు ఇవ్వట్లేదు. మేము ఎట్లా బతకాలా, పిల్లలకి ఆహారం ఎట్లా మాకు. అందుకే కష్టపడుతున్నాము. ఏంటి ఇదంతా పక్షి అడుగులు అట్లా ఉన్నాయి. ఈ పారే నీళ్ళ దగ్గరే పక్షులు బాగా తిరుగుతూ ఉంటాయి. వర్షం బాగా పడింది, నేల బాగా తడిసి బాగా లోతుగా ఉంది కాబట్టి నీళ్ళు బాగా పక్షులు ఇక్కడే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. జాడాలు చిన్నగా ఉన్నాయి, కొన్ని జాడాలు పెద్దగా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే అన్ని జాతుల పక్షులు ఇక్కడ తిరుగుతాయని అర్థం. డబ్బున్న వాళ్ళు పుస్తకాలు చదువుతారు. మాలాంటి అడవి బిడ్డలు నేలను చదువుతా ఉన్నాయి. ఈ పక్షులు కూడా రోజు మాలాగే పోరాటం చేస్తున్నాయి బ్రతకటం కోసం. ఆకలి అనేది పక్షులకైనా మనుషులకైనా ఒకటే. ఆ సూర్యుడు ఇటు దిగిపోయాడు. ఇప్పుడు ఈ నీళ్లు ఎండిపోయాయి. కానీ మా జీవితం మాత్రం ఆగదు. ఈ జమ్ము చూశారు కదా, మా ఇంటి పైకప్పుకు వాడేది మేము అప్పట్లో. ఇదే గట్టిగా ఉంటుంది. నేను చేసిన తప్పు గిరిజన కుటుంబంలో పుట్టటమా, ఆడదానిగా పుట్టటమా. అడవిని నేను కూడా తల్లిలాగా చూసుకుంటున్నాను. కానీ నన్ను మాత్రం ఈ ఊర్లో పరాయి దానిలాగా చూస్తున్నారు.
పనికి రానిచ్చుకోవట్లేదు. మేము ఈ ఆట మీదే ఆధారపడాల్సి వస్తుంది. మా పిల్లలనైనా బాగా చదివించాలి. ఒక గంట తర్వాత దీంట్లో ఏదైనా పడితేనే మేము పూట గడుపుకోవాలి. స్వాతంత్రం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు ఎటువంటి దిక్కు దివానం లేదు. ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకోవాలి. మాకు వేటే దిక్కు అయిపోయింది. ఆ ఏటలోనే మా ఆయన కూడా చచ్చిపోయాడు. పిల్లలు నేనే కాపాడుకుంటాను. పొలా ఎండ్రి అనే పిట్ట మంచి పిట్ట, అది భలే బాగుంటుంది కూర. దాని కూర అది 4 కేజీలు ఉంటుంది. 4 కేజీలు కూర పడింది బాగా. ఈరోజు ఏట పడితేనే నా పిల్లలకు ఆహారం. పోయి చూద్దాం అక్కడికి వెళ్ళి. పడ్డాయి 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 పడ్డాయి.